ఆఫీసర్గా ఉంటారు, ముగ్గురు ఉంటే వాళ్ళు. అప్పుడు నేను అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన టైంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చేసినటువంటి మనిషి కొంతమంది సూట్ కేసు పట్టుకుని వస్తున్నారు, తర్వాత ఖాళీగా వెళ్తున్నారు. అందులో ఆ ఫైల్లో అవి పట్టుకుని వస్తున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇందులో ఏ కుంభకోణం ఉంది అంటే అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీస్ 2-3 చెప్పారు, ఆ ఫైల్ సంతకాలు ఈయన పెట్టించుకొస్తాడండి అన్నటువంటి. ఇందులో కుంభకోణం అతను డబ్బులు తీసుకున్నాడా లేదా నాకు తెలియదు, బట్ ఇదేంటి అన్నదే రాశా. మనం బురచల్లేయాలంటే అట్లాంటి ఇట్లాంటి అనొచ్చు, బట్ ఇదేంటి ఎంక్వైరీ చేస్తే అప్పుడు దాదాపుగా స్టాఫ్ ని బోల్డ్ అంతమందిని మార్చడం గానీ, బదిలీ చేయడం గానీ, తర్వాత సిఎస్ఓని కూడా తర్వాత కాలంలో బదిలీ చేయడం గానీ జరిగింది. అట్లాగే అనేకం. ఒక ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఒక జెన్యూనిటీ, రెండవది అన్ని కోణాలని టచ్ చేయడం, ఊరికినే వేగ్గా చేసేవాళ్ళం కాదు. దాని మీద అంత ఇదిగా చేసినప్పుడు ఇవాళ కనుక అదే పని చేస్తే దాంట్లో లొసుగులెత్తి మననెత్తినే బొరొచ్చల్లేందుకు సోషల్ మీడియా వాడుకుంటారు. అంటే కానీ ఇప్పుడు గీతాంజలి అంశం గురించి మాట్లాడుకుంటే ఎందుకు అంత రగిలిపోతున్నారు, ఎందుకు అంత ఉడికిపోతున్నారు? ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేసేసి, అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో నో డౌట్, వాళ్ళకి వాళ్ళు అంతలాగా హింసించేయాల్సినంత అవసరం లేదు. రాజకీయాలు రాజకీయంగా చూడొచ్చు కదా, వాళ్ళకి నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు, ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, చేసుకోండి. ఒక వ్యక్తి మరణం కారణం అయ్యేంతగా వీళ్ళు ఎందుకు అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తున్నారు? వాళ్ళని ఎలా చూడాలి? ఇప్పుడు నేను చెప్తుంది అదే, ఇందాక చెప్పింది అదేంటంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడైతే ట్రోల్ అయ్యి మనమే చచ్చిపోయేటట్టు చేస్తారేమో అంటున్నా. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే నువ్వు సంతోషంగా లేవని నువ్వు ఫీల్ అవ్వు. ఇప్పుడు ఇదివరకు అమరావతి సింగపూర్ లాగా మారిందని నువ్వు ఫీల్ అవ్వు. ఎన్టీ రామారావు మంచోడు అంటే దేవుడని ఫీల్ అవ్వు. నేను చెప్పిన రోజు నువ్వు దేవుడని ఫీల్ అవ్వు. నేను వాడు దుర్మార్గుడు వాడని రాశారు కదా, అప్పుడు వాడు దుర్మార్గుడు అని రాసిన రోజున అట్లాగే ఫీల్ అవ్వు. అంటే మేము ఏది చెబితే అది నువ్వు ఫీల్ అవ్వాలి, కానీ నీకంటూ సొంత ఫీలింగ్ ఉండకూడదు అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్థితికి వచ్చామా. ఇది బరి తెగింపుతో కూడిన